గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని పాలమూరు ప్రజాదీవెన సభలో విమర్శించారు మంత్రులు. బంగారుపల్లెంలో రాష్ట్రాన్ని అప్పజెప్తే అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. 3 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని అన్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లతో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుందని కొందరు పూస్తున్నారని, కానీ 20 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు మంత్రులు. ధనిక రాష్ట్రాన్ని అప్పజెపితే 10 ఏళ్లలో కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పొత్తు పెట్టుకునే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో అవినీతి చేయలేదని, దోపిడీ చేశారని ప్రజాదీవెన సభలో మంత్రులు విమర్శించారు. ఒక్కొక్కటి పనికిరాని నా కొడుకులు మాట్లాడుతున్నారు. 5 నెలలు ఉంటది, 6 నెలలు ఉంటది ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నీ దొంగ దందాలు. ఢిల్లీలో మధ్య దుకాణం, ఇక్కడ టానిక్ షాపులు పెట్టి 1000 కోట్లు దోసుకున్నావు. ధరణి పేరు మీద దోసుకున్నావు. మునిగిపోయే కూలిపోయే కాళేశ్వరం కట్టావు. మా ప్రభుత్వం 5-6 నెలలు కాదు బిడ్డ, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. రాష్ట్ర ఖజానా నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీల ద్వారా, పత్రికల ద్వారా ప్రకటనలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా కనికట్టు చూపించి గొప్పగా పరిపాలన చెప్పని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకైనా, కేసీఆర్ కైనా, కేటీఆర్ కైనా, హరీష్ కైనా, ఇంకొకరికైనా ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే ధనిక రాష్ట్రం ఈనాడు అప్పుల రాష్ట్రంగా మారింది, అప్పుల కుప్పగా మార్చడం జరిగింది. 9.5 సంవత్సరాల 10 సంవత్సరాల కుటుంబ పాలనలో ఏ రకంగా తెలంగాణ సమాజము బందీగా మిగిలింది, ఏ రకంగా ఒక కుటుంబము దోచుకున్నది. ఈ రాష్ట్రంలో జరిగింది అవినీతి కాదు, దోపిడీ. ఈ రాష్ట్రంలో జరిగింది అరాచకము, పేదవానికి రక్షణ లేదు. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచేలా కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రజలను కోరారు నాయకులు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ వల్ల అయితే మన బీడు భూములకు నీళ్లు వస్తాయో, 12,48,000 ఎకరాలకు సాగునీరు అందించాలో, మన పైన పగబెట్టుకొని మన పైన కక్షతోటి కేసీఆర్ ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పండబెట్టిండు. 10 సంవత్సరాలు 80% నిధులు బుక్కిండ్రు కానీ 30% పనులు కూడా చేయలేదు. 1 ఎకరానికి సాగునీరు అందేలేదు. 70 ఏళ్లలో పాలమూరు వలస బాధలు చెప్పుకుంటూ ఇక్కడ బీళ్లు పడ్డ భూములను, ఇక్కడి వలసలను చూపించి ఓట్ల జాతర చేసుకొని ముఖ్యమంత్రులు, మంత్రులయ్యి పదవులను అనుభవించిన వాళ్లను బండకేసి కొట్టి నిజమైన భూమిపుత్రుణ్ణి గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసి ఈ రోజు తన్మయత్వంతో పాలమూరు జిల్లా ప్రజలు ఉన్నారు. అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కొద్దిగా ఎగురులెగురులాడుతుంది. భారతీయ జనతా పార్టీ దేశాన్ని కులం పేరు మీద, మతం పేరు మీద, సంస్కృతి పేరు మీద చిన్న భిన్నం చేసి భారతదేశ మూల సూత్రాలైన సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాన్ని సర్వనాశనం చేస్తూ రాజ్యాంగాన్ని యథాపోతాలందుకే విడదీసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచేలా మహిళా నేతలు పనిచేయాలన్నారు పార్టీ మహిళా సెల్ ప్రెసిడెంట్ సునీతారావు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ మహిళా నేతలు. టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా పనిచేసి కష్టపడి కాంగ్రెస్ పార్టీని అత్యధికంగా సీట్లు 14 పైచిలుకే అనుకుంటున్నాం. మొన్నటి వరకు 12 అనుకున్నాం, కానీ ఇప్పుడు 14 పైచిలుకుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మా చెల్లెలు వాగ్దానం ఇస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. రేపటి నుంచి మహిళా ఉత్సవాలు అన్ని కూడా నారీ న్యాయ సమ్మేళన్ పేరు పైన, ట్యాగ్ లైన్ పైన ప్రతి జిల్లా అధ్యక్షురాలు చేయడం అంటూ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైలాస్ నేత. ఆర్ఎస్ ప్రవీణ్ ను పెంచి పోషించిందే కేసీఆర్ అని, నిన్నటితో ఆ ముసుగు తొలగిపోయిందన్నారు. బీఎస్పీ అయినటువంటి ఆర్ఎస్పీ నాయకుడు ఆయన కొత్తేం కాదు, బీఆర్ఎస్ తయారు చేసినటువంటి మొక్కనే. ఆయన బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సరంజామాతోటే ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేసుకుంటూ కాంగ్రెస్ కు ఎవరైతే మద్దతు పలుకుతారో సమాజంలో ఉండే బలహీన వర్గాలు, దళితులు, బహుజనులు ఇలా ఓట్లు చీల్చి నీకు లబ్ధి చేయడానికి చేసినటువంటి కుట్ర ఇవాళ ముసుగు తొలగింది తప్ప మరొకటి కాదు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.